ప్రియులారా, ఆరోహణము తరువాత మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచుచు గరమును చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చిన్నప్పుడు ప్రియతనయు నంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవ్వరైనా నీ శరణు జొచ్చువారలకు, వారెవ్వరైనా నీ శరణు జొచ్చువారలకు, ఇనుడవు కేడింబు నీ జగతిలో నగుచు ఘనపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎడలను నిలుపుము, నీదు ప్రభావమున రంగను నిలుపుము, నీదు ప్రభావమున రంగను. నీ భయము చే మేము వైభవముందుచు, నీ భయము లేకుండా ఈ భూమిని కొండలు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. దయచేయరానివి దయచేయుమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును.
అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ఆరోహణము తరువాతే ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. హల్లెలూయా. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధిని వెదకుదునని నా హృదయం నీతో అనెను. నీ ముఖము నాకు దాచకము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు. నేను ఎవరికి భయపడదును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము.
ప్రభువా మామను కనికరింపుము. క్రీస్తు మామను కనికరింపుము. క్రీస్తు మామను కనికరింపుము. ప్రభువా మామను కనికరింపుము. ప్రభువా మామను కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక దేవునికి మహిమా, కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనాదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక.
ప్రార్థింతము. సర్వశక్తి గల నిత్యుడవైన దేవ, మా హృదయముల యందు ఎల్లప్పుడూ నీ ఎడల భక్తియుక్తమైన కోరికలను కలిగించచ్చు ప్రభావముతో కూడిన నీకు మేము పవిత్రమైన సేవ చేయనట్లు కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ఆరోహణము తరువాతే ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఆరోహణం తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరోహణం తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము మరియు 16వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. మీరు అభ్యంతరపడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి
చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, ముందుని పాదర విందము, నందు నిశ్చల భక్తి ప్రేమను పొందికగా చేయరావేనా, దందమానంతమానంతమయు పొంగనన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, హద్దులేనట్టి దురాశల అవివేకినై కుడియాడితే, మోతులతో నింక కూటమి, వద్దయ్యా 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 ఓ తండ్రి, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, కాలము పేకు గతించేను, గర్వదులెడతెగవాయేను, ఈ లోకమాయ సుఖే చాలు, చాలును 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 ఓ తండ్రి, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, దారుణ సంసారవారాది దరి చూపి ప్రోవని కన్నాను, కారణ గురులింకెవ్వరు లేరయ్యా 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 ఓ తండ్రి, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా, నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్నిని దీవించి రక్షింపని పూడే, రావయ్యా 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 ఓ తండ్రి, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషానందాలతో ఉన్నారా? దయచేసి అందరూ కూడా మరి కరోనా అనే సమస్య కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రియ విశ్వాసులారా, ఆరోహణము తరువాత మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా మనం విన్నాం. వాక్య ధ్యానము కొరకు యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనాన్ని కలిసి చదువుకుందాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ప్రార్థన చేసుకున్నామండి.
మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో ఆరోహణము తరువాత మొదటి ఆదివారపు ఆరాధనలో ఏకీభవించి ఆరాధిస్తూ ఉన్న కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. నాయనా, వాక్య ధ్యానములోని దాసుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. విశేషంగా నాయనా, మరలా అనేక చోట్ల కరోనా తిరుగుబాటు చేస్తూ ఉన్నది. ఎవరికి ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా వాటి నుండి తప్పించి రక్షించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియులారా, ఈ దినము ఆరోహణము తరువాత మొదటి ఆదివారము అని మనం ఈవేళ జ్ఞాపకం చేసుకున్నాం కదా. మరి ఆరోహణము కొరకు చాలా సంగతులు మనం తెలుసుకోవాలి. ఆరోహణము అనే మాటకు ఎసెన్షన్ అనే మాట ఇంగ్లీష్లో చెప్పబడుతుంది. అనగా పైకి ఎక్కిపోవుట అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలిచి 3వ దినాన్న ఆయన తిరిగి లేచుట పునరుద్ధానాన్ని, రిజరెక్షన్ అని చెప్పుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము, ఇవి శ్రేష్టమైనటువంటి జీవిత విశేషాలు అని చెప్పక తప్పదు. యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడటానికి ముందుగానే శిష్యులకు చెప్పినటువంటి మాట, ప్రభు శిలువకు అప్పగించబడతారు, శిలువ వేస్తారు. చనిపోయిన తరువాత ఆయనను సమాధి చేసినప్పుడు 3వ దినాన్న ఆయన పునరుద్ధానుడై ఆయన లేస్తాడు. ఈ సత్యాలు ఆయన ఈ భూలోకములో సంచరిస్తూ ఉంటుండగా శిష్యులకు చెప్పినటువంటి సత్యాలు. అట్టి రీతిగానే ఈ మాటలు నెరవేర్పు లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువను, సమాధిని, మరణమును గెలిచి 3వ దినాన్న లేచి ఆయన ఎంతమందికి అనే ఆలోచన చేస్తే, ఎన్ని పర్యాయాలు అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 40 దినాలు 11 మార్లు, అలాగనే ఒక దినమునే 500కు పైగా విశ్వాసులకు ఆయన కనపరుచుకున్నాడు అని పరిశుద్ధ లేఖనము ఆధారంగా ఉంటూ ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క ఆరోహణము, ఎసెన్షన్ అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి ఎక్కిపోయాడు, ఆయన ఈ లోకానికి ఎక్కడి నుండి ఆయన వచ్చాడో అనగా పరము నుండి ఆయన తన తండ్రి యొద్ద నుండి భూలోకానికి వచ్చి ఉన్న దేవుడు పునరుద్ధానము తరువాత 40 దినాలు తరువాత ఆయన కనుపరుచుకున్న తరువాత మరలా తిరిగి పరమునకు తన తండ్రి యొద్దకు ఎక్కిపోయాడు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, తన తండ్రి యొద్దకు ఎక్కిపోయిన సందర్భాన్నే ఆరోహణము అని మనం ఈవేళ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మ్యాథ్స్లో మనం చూస్తే 2 ఆర్డర్స్ ఉంటాయి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అనగా మనము క్రింద నుండి అనగా 1 2 3 4 అని పైకి మనం లెక్క పెట్టడం. డిసెండింగ్ ఆర్డర్ అంటే 10 9 8 7 అని పై నుండి క్రిందకు లెక్క పెట్టడం. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన భూమి మీద నుండి తన తండ్రి యొద్దకు పరమునకు ఎక్కిపోయాడు. దానిని మనము
ఆరోహణ ఆదివారపు ఆరాధనలుగా జ్ఞాపకం చేసుకుంటాం. మరి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే క్రీస్తు ప్రభువు మృతి పొందాను, ఆయన సమాధి చేయబడెను. 4వ వచనంలో చూస్తే 3వ దినమున లేపబడాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనములో ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, మన ప్రారంభంలో జ్ఞాపకం చేసుకున్నట్లు 40 దినాలు ఆయన 11 మార్లు అనేక మందికి తనకు తానుగా కనపరుచుకున్నటువంటి సత్యాలు దైవ గ్రంథములో వ్రాయబడి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 5వ వచనములో ఆయన కేఫాకును తరువాత 12 మందికి కనబడాను, అటు పిమ్మట 500కు పైగా సహోదరులకు ఒక్క సమయమున కనబడాను అనే సత్యాలు ఇక్కడ గ్రంథస్థము చేయబడింది. ప్రియులారా, లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనములో చూస్తే ఆయన బేత్నియా వరకు కూడా వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. 51వ వచనంలో అక్కడ జరిగినటువంటి సంఘటన, వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమయ్యాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు తన తండ్రి దగ్గర నుండి పరమ నుండి భూలోకానికి వచ్చి భూలోకములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన సమాధిని గెలిచి పునరుద్ధానుడైనటువంటి యేసయ్య అనేక మందికి కనపరుచుకొని 40 దినాలు అనంతరం మరలా తిరిగి పరమునకు తన తండ్రి దగ్గరికి ఆరోహణమయ్యున్నటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాను, ఆత్మ విషయమై నీతిమంతుడని తీర్పు నొందాను, దేవదూతలకు కనబడాను, రక్షకుడని జనములలో ప్రకటింపబడాను, లోకమందు నమ్మబడాను, ఆరోహణుడై తేజోమయుడయ్యాను అని పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథములో 1వ అధ్యాయములో 9వ వచనములో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యాను. 10వ వచనములో సెలవిస్తున్న మాటలు, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి. ఆ సమయంలో తెల్లని వస్త్రములు ధరించినటువంటి 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి వారితో 11వ వచనములో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. గలిలయ మనుష్యులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు మీరు తేరు చూస్తూ ఉంటూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా ఆయన పరమునకు వెళ్ళుట మీరు చూచితేరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ స్టేజెస్ జ్ఞాపకం చేసుకోవాలి. రక్షకుడిగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఆయన మరణము ద్వారా భూలోకములో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆయన విమోచన కలిగించి మరణపు ముళ్ళు విరగొట్టి ఆయన పునరుద్ధానుడుగా లేచి మరలా తిరిగి ఎక్కడి నుండి వచ్చాడో ఆ తండ్రి దగ్గరికి ఆయన ఆరోహణమయ్యున్న దేవుడు ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా ఆయన వస్తాడు. సంఘము సిద్ధపడాలి, విశ్వాసి సిద్ధపడాలి. ఆయన మధ్యాకాశంలోనికి రాగానే
ఆ కడబూర శబ్దము వినగానే సిద్ధపడిన వధువు సంఘము ఆయనతో ఎత్తబడాలి. కాబట్టి ఏ రీతిగా ఆయన పరమునకు కొనుపోబడ్డాడో తిరిగి ఆ రీతిగా ఆయన ఒక దినాన్న వస్తాడు. ఆయన జీవించిన కాలము జరగబోయే సంఘటనలు ముందుగా ఆయన తాను తెలియచేశారు, ఆయన నెరవేర్చాడు. కానీ ఆయన రెండవ రాకడ మాత్రం గోప్యంగా రహస్యంగా ఉంచారు. దొంగ ఏ గడియాలో వస్తాడో ఇంటి వారికి తెలియదో అలాగే మనిషి కుమారుని రాక ఉంటుంది అని తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే భూమి మీద జీవిస్తున్న ప్రతి విశ్వాసి ఆయన రెండవ రాక కొరకు అనుక్షణము కూడా సిద్ధపడి ఆయన రాక కొరకు ఎదురు చూడవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రభు ఆయన మరల తిరిగి రాబోతున్నాడు. సంఘముగా మనం సిద్ధపడదాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 55వ వచనములో స్టెఫను కొరకు చెప్పబడుచున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉంటున్నప్పుడు, అయితే అతడు పరిశుద్ధాత్మతో నింపుకొనిన వాడై ఆకాశము వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి. ఇప్పుడండి స్టెఫను ఆయన దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటుండగా స్టెఫను తండ్రిని వేడుకుంటున్నాడు, ఈ నేరము వారి మీద మోపవద్దు, వీళ్ళు క్షమించు. ఆ తదుపరి స్టెఫను తాను చూచినటువంటి సత్యాలు బయలుపరుస్తున్నాడు. ఏమని అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆకాశము వైపట ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై తేరు చూచి దేవుని యొక్క మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి. ఆరోహణమయ్యున్నటువంటి యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే ప్రభువు చెంతకు ఎత్తించి ఆయన కుడి పార్శ్వమున నిలిచి ఉన్నాడు అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. 56వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నాను అని చెప్పాను. ఎంత గొప్ప సాక్ష్యము దేవుని కుమారుడైన యేసు కొరకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి యొద్ద నుండి వచ్చాడు, తండ్రి యొద్దకు ఆయన చేర్చబడ్డాడు, ఆయన కుడి పార్శ్వమున ఆయన నిలిచి ఉన్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రియులారా, నెపోలియన్ ఈ చక్రవర్తి తన కుమారుని చిన్న వయస్సు తన అశ్వము గుర్రము మీద ఎక్కించుకొని ఆయన అనేక స్థలాలు చూపించి, నా కుమారుడు నీకు ఏం కావాలి, నీకేం బహుమానం ఇవ్వను అని అడుగుతున్నాడట. నా కుమారుడు యువరాజు, రాజ్యం అడుగుతాడా, అర్ధరాజ్యం అడుగుతాడా, మరి వేటిని అడుగుతాడు? నేను బహుమానముగా ఇవ్వాలని నెపోలియన్ బోనాపార్ట్ కుమారుని అడుగుతూ ఉంటుండగా కుమారుడు అన్నాడట, డాడీ నేను ఇదిగో ఈ అశ్వాన్ని దిగి గుర్రాన్ని దిగి బూడిదలో ఆడుకోవాలని నాకు ఉంది. ఎటువంటి కోరిక తాను కోరాడో ఆలోచన చేస్తూ ఉన్నారా ప్రియులారా? తండ్రి తన మనస్సులో కుమారుని పట్ల ఎన్నో కోరికలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా కుమారుడు నీరుగార్చాడు. కానీ కుమారుడైన క్రీస్తు ప్రభు తన యొక్క తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా ఆయన నెరవేర్చి తిరిగి మరల ఆయన తన తండ్రి చెంత చేరి కుడి పార్శ్వమున నిలిచి ఉన్నాడు అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగునే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం
మొదటి వచనములో చూస్తున్నప్పుడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. మనం క్రీస్తుతో లేపబడిన వారమైతే, అనగా ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో దైవవాక్యం అంటుంది, మనమట పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయనతో కూడా మనల్ని బ్రతికించారు. కాబట్టి మనము క్రిందికి చూడకూడదు, భూ సంబంధమైన వాటి మీద చూడకూడదు, లోక సంబంధమైన వాటిని చూడకూడదు, పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచాలి. అందుకే దైవవాక్యం అంటుంది, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టొద్దు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో దేవుని యొక్క వాక్యం అంటుంది, క్రీస్తు యేసునందు మనలను ఆయన తనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టాను. కాబట్టి పరలోకములో ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టి దేవుని యొద్ద నుండి మరలా మనము దిగి ఈ పాప భూయిష్టమైనటువంటి భూలోకములో మాలిన్యాన్ని మరల మనం అంటటానికి, ముట్టటానికి, వాటితో నింపబడటానికి మనం సిద్ధపడదామా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం ప్రియులారా. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ఆరోహణము తర్వాత మొదటి ఆదివారము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరోహణం యొక్క ప్రత్యేకత జ్ఞాపకం చేసుకున్నాం. ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి 2 వాక్య భాగాల్లో కూడా క్లుప్తమైనటువంటి మాటలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 26వ వచనములో, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును, మీరు నా సాక్ష్యమును ఇదిగో మీరు నమ్ముతారు. అందుకనే 26వ వచనాన్ని మరలా ఒకసారి మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవో ఆదరణకర్త. పై వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ మధ్యకు రాడు, మీరు అన్నట్లు మీరు అనాథులుగానే ఉంటారేమో, కాబట్టి నేను మిమ్మలను అనాథులుగా విడువను, ఉంచాను, మీ మధ్య ఉండటానికి ఆదరణకర్తను నేను పంపిస్తాను. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు, ఆయన మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు, ఆయన మీతో ఉంటాడు అని ప్రభువు మరలా ఈ మాటలు సెలవిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థనలు చేయటానికి మనము మెలకువగా మనము ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరలా తిరిగి రాబోతూ ఉంటుండగా మనం ఏ విధంగా మనం సిద్ధపడి ఉండాలి అంటే, దేవుని యొక్క వాక్యములో ప్రేమ అనేక పాపములను కప్పుతూ ఉన్నది. ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి మీరు ఉండాలి. సలుగు కొరకుండా ఒకని కొరకు ఒకడు ఆతిథ్యము ఇవ్వండి, ఒకని కొరకు ఒకరు ఉపచారము చేయండి. ప్రభు మరలా తిరిగి వచ్చే ఆ 2వ రాక కొరకు సంఘం ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత మనము పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను మనము గాయకుంటూ ఆరోహణమయ్యున్నటువంటి
దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాక కొరకు కనిపెట్టి ఆయన రాకలో ఎత్తబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము. నిరక్షణానంద మోనాకుమారలా పోటెంచుము. సమాతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రార్థింతము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, మీరిచ్చినటువంటి పరిశుద్ధ వాక్యమును తండ్రి దీవించుమని, నీ వాక్యానుసారముగా జీవించటానికి నాయన కృప చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. దేవా, ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి విశ్వాసిని దీవించండి. వాక్యానుసారముగా తండ్రి జీవించటానికి నాయన మీరే సిద్ధపరచుమని ప్రార్థన చేస్తా ఉన్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి నాయనా. శారీరకమైన బలహీనతలు కలిగినటువంటి బిడ్డలు నాయనా, వారి అనారోగ్యముల నుండి విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. వాతావరణంలో కలిగే మార్పులను బట్టి నాయనా, దగ్గు, జలుబు, జ్వరాలతో ఉన్నటువంటి వారిని నాయనా, గుండె బలహీనతతో ఉన్న వారిని స్వస్థపరచండి. యాక్సిడెంట్ అయినటువంటి బిడ్డలను తండ్రి మీరే స్వస్థపరిచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నా. చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. యవనస్తులు తండ్రి వివాహ వ్యవస్థలో ప్రవేశించి నిన్నమను గణపరిచినట్లు కృప చేయండి. అలాగే తండ్రి ఎంసెట్ నా ప్రభా, నీట్ ఎగ్జామ్ నాయనా, ఇదిగో తండ్రి రాస్తున్న బిడ్డలు, రాసిన బిడ్డలకు జాయము కలుగు చేయండి ప్రభా. ఇదిగో తండ్రి మరి డిఎస్సి కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డలను, అలాగనే ప్రభువా ఇంకా ఇతరమైనటువంటి నాయన పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డలను కూడా నాయన మీరే ఆశీర్వదించండి నాయన. నాయన, గర్భఫలాల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నా. అలాగనే తండ్రి నీ సన్నిధిలో ప్రభా వ్యక్తిగతమైనటువంటి అవసరతలు కోరి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు ఎత్తిపట్టుకోనండి. అలాగనే ప్రభా ఎండ యొక్క తీవ్రతను దూరపరచండి. నేను చల్లటి వాతావరణం కలుగు చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి మా దేశానికి నాయన, పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి నాయన వైరమును దూరపరచండి, యుద్ధ బీభత్సాలు దూరపరచండి నాయనా. సమాధానము కలుగు చేయండి నాయనా. మా దేశము కొరకు ప్రార్థిస్తున్న అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవాని సన్నిధి నిత్యము మాతో ఉంచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ
సివిల్స్ కొరకు కూడా సిద్ధపడుచున్నటువంటి బిడ్డలను సిద్ధపరిచి జయము కలుగుచ్చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారము నేడు మాకు దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించుము, శోధంలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల